చటాపాసా 2 hours 40 minutes రన్ టైంతో జనవరి 22, 2026లో రిలీజ్ అయింది. సినిమా మొదలైన దగ్గర నుంచి ఇది ఒక రొటీన్ కామెడీ కాదు అని క్లియర్ అవుతుంది. టైటిల్ చూసి ఫుల్ ఫన్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ లోపలికి వెళ్తే ఇది కామెడీ, క్రైమ్, డార్క్ సిచ్యువేషన్ మిక్స్ చేసిన స్టోరీ. కథలో హీరో ఒక సింపుల్ కాస్ట్ నిర్లక్ష్యంగా జీవించే వ్యక్తి. డబ్బు కోసం చిన్న చిన్న టిప్స్, ఫ్రెండ్స్ తో టైం పాస్, ఇదే అతని లైఫ్. కానీ ఒకరోజు అనుకోకుండా అతను ఒక ప్రమాదంలో ఇరుక్కుంటాడు. దాంతో ఒక వ్యక్తి చనిపోతాడు. అక్కడ నుండి అసలు కథ స్టార్ట్ అవుతుంది. హీరోకి మొదట భయం, టెన్షన్ పీక్స్ లో ఉంటాయి. పోలీసులకు చెప్పాలా లేక దాచేయాలా అనే కన్ఫ్యూజన్. చివరికి ఫ్రెండ్ సలహాతో శవాన్ని ఎక్కడైనా దాచిపెట్టేద్దాం అనుకుంటాడు. కానీ అది అంత ఈజీ కాదు. ఒకసారి దాచాలని చూస్తే అక్కడే ఇంకో సమస్య వస్తుంది. మరో ప్లాన్ వేస్తే అది కూడా తప్పిపోతుంది. ఇలా ప్రతి ప్రయత్నం కొత్త సమస్యకు దారి తీస్తుంది. ఇంతలో ఆ చనిపోయిన వ్యక్తి ఎవరో బయటపడడం మొదలవుతుంది. అతనికి ఉన్న బ్యాక్గ్రౌండ్, అతని కనెక్షన్స్, అతనితో సంబంధం ఉన్న వాళ్ళు ఒక్కొక్కరుగా కథలోకి వస్తారు. దాంతో హీరో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. అతను వెతుకుతున్న వాళ్ళు, పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఫ్రెండ్స్ మధ్య జరిగే తగాదాలు, ఇవన్నీ కలిపి కథను ముందుకు నడిపిస్తాయి. మధ్యలో చాలా గందరగోళమైన సన్నివేశాలు ఉంటాయి. ఒకే సమస్యను పరిష్కరించడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు నవ్వు పుట్టిస్తాయి. కానీ అదే టైంలో ఇంకా ఎక్కడికి దారి తీస్తుంది అనే టెన్షన్ కూడా ఉంటుంది. కథలో కొన్ని ట్విస్టులు కూడా ఉంటాయి, ముఖ్యంగా ఆ డెడ్ బాడీకి సంబంధించిన నిజాలు బయటపడే టైంలో. సెకండ్ హాఫ్ లో కథ మరింత సీరియస్ అవుతుంది. హీరో చేసిన తప్పు ఎంత పెద్ద సమస్యగా మారిందో అర్థమవుతుంది. అతను బయటపడడానికి చిన్న ప్రయత్నం చేస్తాడు. ఆ సమయంలో ఫ్రెండ్స్ సహాయం, కొంత అదృష్టం, కొంత తెలివి, ఇవన్నీ కలిసి క్లైమాక్స్ కి తీసుకెళ్తాయి. చివరిలో ఒక చిన్న ట్విస్ట్ తో కథ ముగుస్తుంది. అంతా సర్దుకుపోయినట్టు అనిపించిన హీరో లైఫ్ మాత్రం పూర్తిగా మారిపోతుంది. ఒక చిన్న నిర్ణయం ఎంత పెద్ద పరిణామాలకు దారి తీస్తుందో చెప్పే డార్క్ కామెడీ స్టోరీ ఇది. హీరో యాక్టింగ్ మాత్రం నేచురల్ గా ఉంటుంది. అతని కన్ఫ్యూజన్, టెన్షన్, ఫన్నీ రియాక్షన్స్ అన్ని కలిపి పాత్రను చాలా బాగా నిలబెట్టాయి. ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా బాగా సపోర్ట్ చేసింది. కొంతమంది సైడ్ క్యారెక్టర్లు రావడం, వెళ్ళడం కథకు కొత్త మలుపుని తీసుకొస్తాయి. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు సరిపడేలా ఉంది. టెన్షన్ ఉన్న సీన్స్ లో సైలెంట్ గా ఉంచి కామెడీ సీన్స్ లో లైట్ టోన్ పెట్టడం బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా ఓకే, చాలా రియలిస్టిక్ గా కనిపిస్తుంది. క్లైమాక్స్ దగ్గరకు వచ్చేసరికి సినిమా మళ్ళీ పీక్ అవుతుంది. ఎన్ని గందరగోళాలు జరిగినా చివరిలో ఒక ట్విస్ట్ ఇచ్చి కథను క్లోజ్ చేస్తారు. అది పూర్తిగా ఎక్స్పెక్ట్ చేసేలా ఉండదు, కానీ సాటిస్ఫై చేస్తుంది. మొత్తానికి చటాపాసా ఒక టైం పాస్ కామెడీ కాదు, డార్క్ హ్యూమర్ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చే సినిమా. కొంచెం స్లోగా ఉన్నా ఓవరాల్ గా ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది. IMDb రేటింగ్ 6.4. అయితే జనరల్ ఆడియన్స్ ఫీడ్బ్యాక్ ప్రకారం ఇది ఒక డీసెంట్ వాచ్ అనిపించే రేంజ్ లో ఉంది. మొత్తం మీద నవ్విస్తూ, కొంచెం టెన్షన్ కూడా ఇస్తూ, చివరిలో సింపుల్ గా ముగిసే డార్క్ కామెడీ అనుభవం కావాలంటే ఈ సినిమా ట్రై చేయొచ్చు. మీరు ఈ మూవీ ఆల్రెడీ చూసి ఉంటే మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.